హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఈరోజు ఎగ్ కర్రీ సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకోండి, 2 స్పూన్స్ ఆయిల్ వేసేసేయండి. నేను 5 ఎగ్స్ కోసం చేస్తున్న కర్రీ. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసేయండి. అట్లా సన్నగా కట్ చేసేసి ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అట్లా కలుపుతూ ఉండండి. ఆనియన్స్ మంచిగా అట్లా కలర్కి వచ్చిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసేయండి. కరివేపాకు కూడా వేసేయండి. పచ్చిమిర్చి కరివేపాకు రెండు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేయండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి, మీకు సరిపడా పసుపు వేసి మంచిగా కలిపేసుకోండి ఒకసారి. తర్వాత టమాటోస్ అట్లా సన్నగా కట్ చేసి వేసేయండి. మంచిగా కలిపేసి దీనిపైనుంచి వెళ్ళి కొంచెం కారం, మీకు సరిపడేంత కారం వేసేసేయండి. నేను కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసిన టేస్ట్ కోసం. ఇఫ్ మీ దగ్గర ఉంటే వేయండి, లేదు అంటే ఇగ్నోర్ చేసేయండి. కలపొద్దు, అట్లనే క్యాప్ పెట్టేసేయండి కొద్దిసేపు. టమాటాస్ అనేటివి కొంచెం మంచిగా కుక్ అయిపోతాయి అట్లనే క్యాప్ పెట్టేస్తే. నెక్స్ట్ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ తర్వాత తీసి ఇట్లా కలిపేసుకోండి. మంచిగా స్పూన్తో ఇట్లా కలుపుతున్నప్పుడు టమాటోస్ ఏమైనా ఉంటే స్మాష్ చేయండి, ఇట్లా మంచిగా పేస్ట్ లాగా దాంట్లోనే కలిపేయండి. కలిపిన తర్వాత ఇట్లా ఆయిల్ మీకు పైకి వస్తూ ఉంటుంది, అందులో కనిపిస్తుంది కదా, అట్లా ఆయిల్ వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు చిన్న చిన్న ఇట్లా పక్కకు జరుపుతూ అక్కడ ఎగ్స్ నేను చూపిస్తున్నట్టుగా వేసేయండి. ఎగ్స్ అన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి క్యాప్ పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత అట్లా మీ ఎగ్స్ కుక్ అయినట్టుగా కనిపిస్తుంటాయి. అవసరమైతే మీరు కొత్తిమీర వేసుకోవచ్చు, లేదు అంటే ఇగ్నోర్ చేసేయండి. అట్లా నేను చూపిస్తున్నట్టుగా ఎగ్స్ దేని దానికి సపరేట్ చేస్తూ తిప్పేసుకోవాలి. తిప్పేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేయండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ అట్లాగే ఉంచేసి మీరు చూస్తే అట్లా ఎగ్స్ మొత్తం కుక్ అయినట్టుగా మీకు కనిపిస్తాయి. అప్పుడు సెపరేట్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచేసి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ మనం రైస్తో అండ్ చపాతీతో కూడా తినొచ్చండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసిన నేను. ఎవరైనా ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి ఎట్లా వచ్చింది, టేస్ట్ ఏంటి అని. అండ్ ఇట్లాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. కుకింగ్ రాని వాళ్ళకి ఇట్లా చిన్న ఈజీ రెసిపీస్ యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.